అందరికీ వందనాలండి. షాలోమ్. మీకు సమాధానం కలుగునుగాక. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం అంటే నాకు విషయం గుర్తొచ్చింది. అది ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసయ్య చెప్పిన ప్రతి మాట చాలా విలువైనది. ఎంత అంటే చెప్పలేనంత. ఆయన చెప్పిన మాటలు చాలా లోతైనవి. అవి చాలాసార్లు ఆయన శిష్యులకు అర్థమయ్యేవి కావు. కొన్నిసార్లు పరిసయ్యులు కూడా అర్థమయ్యేవి కావు. అందుకే యేసయ్య చాలా విషయాలను ఉపమాన రీతిలో చెప్పేవారు. ఆయన చెప్పిన మాటలను మనం ఎంతవరకు పాటిస్తున్నాము అనేది ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలోని ఒక మాటను మన జాతిపిత మహాత్మా గాంధీ గారు గట్టిగా పట్టుకున్నారు, పాటించారు. ఆ మాటే, నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండో చెంప కూడా త్రిప్పుము అని. నేను అనుకుంటాను ఆయన అహింసావాదానికి ఇదే మూలమేమో అని. కేవలం అహింసతోనే ఆయన ఉద్యమం సాగింది. ఇది స్వాతంత్ర ఉద్యమంలో ఎంత ప్రభావం చూపిందో మీకే తెలుసు. ఈరోజు మనం కూడా మన జీవితంలో స్వాతంత్రాన్ని పొందాలనుకుంటే యేసయ్య మాటలను గట్టిగా పట్టుకుందాం. బైబిల్లోని ప్రతి మాట దేవుని మాటే. అవి విని ఊరుకుంటే ప్రయోజనమేమీ లేదు. వాటిని క్రియల రూపంలో ఉంచుదాం, వాటి ప్రకారం నడుచుకుందాం. వాక్యానుసారంగా నడుచుకునే కృపను దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.